అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సర కాలం గడిచింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. చాలా సంతోషము. దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే వీక్షకులకు, అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, నిర్దేశకాండం, యెహోషువ ఏర్పాట్లు, రూతు, సమూయేలు, 2 సమూయేలు, మొదటి రాజులు, 2 రాజులు, మొదటి దంటలో, 2 దంటలో, ఎజ్రా, నెహెమియా, ఎస్తేరు, యోబు, గణం, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, యెషయా, యెరెమీయా, ఎలాప, యెహెజ్కేలు, దానియేలు, ఏపులి, ఆమోసు, బుద్ద, ఓనమిక, సోమము, హబక్కూకు, జకర్యా, హగ్గై, మలాకి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో విలువైనది, ఎంతో మేలైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుని ఆపితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుని ఆపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయములు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ గ్రంథంలోని వాక్య భాగం చదువుకుందాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమాస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. మాట్లాడేటటువంటి గొప్ప దేవుడు నీవే, జీవాధిపతివి నీవే, జీవమునిచ్చేవాడవు నీవే, జీవాన్ని ఇచ్చే మాటలను వినిపించేవాడవు కూడా నీవే కనుక ఇదిగో ఈ ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి నీ బిడ్డలతోనూ నాతోనూ మీరు మాట్లాడండి ప్రభువా. నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో బలము ఉన్నది, నీ మాటలో తండ్రి ఓదార్పు ఉన్నది. దేవా, నీ బిడ్డలకు కావలసినటువంటి వర్తమానమును, మాటలను అందించి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవనామమున మీ ఎల్లరికూ శుభములు కలుగునుగాక. ఆమెన్. అందరూ బాగున్నారమ్మా? దేవుని మహాకృపను బట్టి మరి ఒక పర్యాయము దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు సమయాన్ని అనుకూలపరిచాడు కనుక దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. ఆమెన్. మరి ప్రాముఖ్యమైనటువంటి ఈ సమయములో ఒక ప్రాముఖ్యమైనటువంటి వాక్యము మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అందరికీ కూడా ఈ వచనము కంటత వచ్చినటువంటి వచనమే. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి దొరకును, తట్టుడి తెరవబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి కొండ మీద ప్రసంగములో ఇది ఒక వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయం 3 కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయములుగా
పిలవబడుతూ ఉన్నాయి. సుదీర్ఘమైనటువంటి ప్రసంగము యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసినట్టుగా మనము వాక్యములో చూడొచ్చు. ఈ సుదీర్ఘమైనటువంటి ప్రసంగములో 5వ అధ్యాయములో ధన్యతల గురించి మాట్లాడి 7వ అధ్యాయము చివరికి వస్తులోకి ఆయన అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి దొరకును, తట్టుడి తెరవబడును అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఈరోజు మనము ధ్యానిస్తున్నటువంటి మాట అడుగుడి మీకు ఇయ్యబడును అనేటటువంటి మాట మనము ధ్యానిస్తున్నాము. అడిగిన వాటినల్లా ఇచ్చేవాడుగా ఆయన కనబడుతూ ఉన్నాడు. గమనించండి, అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా అత్యధికముగా ఇచ్చి వేస్తాననే మాట కూడా ఆయన తెలియజేశాడు. వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగినవాడు. ఎట్టి కార్యమైనా ఆయన జరిగిస్తాడు, ఎట్టి కార్యమైనా ఆయన చేస్తాడు. ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా కార్యాలు జరగట్లేదా? అనేక మార్లు అడుగుతున్నాను కానీ కార్యాలు జరగట్లేదేంటి అనేటటువంటి వారు కూడా ఉండి ఈ వాక్యాన్ని వింటున్నారేమో. లేదు పాస్టర్ గారు, దేవుణ్ణి అడిగిందల్లా కూడా దేవుడు జరిగిస్తున్నాడు అనేటటువంటి వారు కూడా ఈ వాక్యాన్ని వింటున్నారు. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకు అంటే వాగ్దానము చేసిన దేవుడు ఖచ్చితంగా నెరవేర్పగలిగిస్తాడు. అడిగినది ఆయన ఇచ్చివేసేవాడుగా ఉన్నాడు. ఇంకో మాట చెప్పాలంటే అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికముగా ఆయన ఇస్తాడు. నిశ్చయముగా ఆయన మంచి ఈవులు ఇస్తాడని 7వ అధ్యాయం 11వ వచనంలో కూడా రాయబడింది. మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవులు నిరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును అని చాలా స్పష్టముగా దేవుని వాక్యములో రాయబడింది. కాబట్టి ఈరోజు మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, అడిగితే ఆయన ఇచ్చేవాడై ఉన్నాడు. అడిగి మనం పొందుకోవాల్సిన వారమై ఉన్నాము. అదేంటండి అడగాల అంటే, అవును అడగాలి. ఆయనకు తెలియదా అంటే ఆయన సమస్తము తెలుసు. కానీ అడిగి పొందుకుంటే దాని విలువ మనకు అర్థమవుతుంది. అడుగుట ఆయనకు ముచ్చట. దేవుని మహిమ కలుగునుగాక. కాబట్టి అడుగుడి మీకు ఇయ్యబడునేటటువంటి మాటను ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నాం. అడిగితే దేవుడు నిశ్చయముగా మంచి ఈవులను అనుగ్రహిస్తాడు. మరి మనం అడుగుతున్నాము కానీ పనులు కావడం లేదు. ఏంటి ఈ పరిస్థితి? ఏమిటి స్థితి? మారుతుందా మారదా? దేవుడు నా ప్రార్థన వింటున్నాడా వినడం లేదా అనేటటువంటి ప్రశ్నలు కూడా చాలా మందిలో ఉంటాయి. ఇక్కడ గమనించండి, అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆయనది లోపమేమీ లేదు, ఆయన ఇస్తాడు. అడిగేటటువంటి మనలోనే లోపం ఉందనే విషయాన్ని మనం గమనించుకోవాలి. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును దేవునికిని అడ్డము వచ్చెను. మన దోషాలే కార్యాలు జరగకుండా అడ్డముగా ఉన్నాయనే విషయాన్ని గమనించుకోవాలి. యెషయా గ్రంథం 59:2లో మనం పరిశీలన చేస్తే, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. మన పాపములే మరుగు చేస్తూ ఉన్నాయి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేస్తూ ఉన్నాయి. కాబట్టి మన పాపమును మనము విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాము. పాపాన్ని మనం వదిలివేయవలసిన వారమై ఉన్నాము. 66వ కీర్తన 18వ చరణంలో భక్తుడు చెప్తున్న మాట, నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడలా ప్రభువు నా మనవి వినకపోవును. కాబట్టి ఈరోజు నీ ప్రార్థన దేవుని సముఖములోనికి వెళుతూ ఉందా? నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా అంటే గమనించాలి, ఆయన ఆలకించేవాడై ఉన్నాడు. కానీ మన పాపములు అడ్డముగా ఉన్నాయి, మన పాపములు అడ్డు వస్తూ ఉన్నాయి. కనుక ఆ పాపాన్ని మనము తొలగించవలసిన వారమై ఉన్నాము. 119వ కీర్తన 11వ చరణంలో రాయబడిన మాట, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్టు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. కాబట్టి వాక్యము ద్వారా మన పాపములను కడగవలసిన వారమై ఉన్నాము. మన హృదయం నిండా కూడా ఏమి ఉండాలి అంటే వాక్యం ఉండాలి. మన హృదయంలో వాక్యం ఉంటే పాపానికి చోటు ఉండదు. పాపానికి చోటు లేకపోతే మనం పరిశుద్ధులుగా మార్చబడిన వారముగా ఉంటే ప్రభువుకి మనం చేసేటువంటి విజ్ఞాపన, మనవి, విన్నపము అన్నీ కూడా ఆయనకు చేరువవుతాయి, నెరవేర్పు జరుగుతుంది. అంటే
ఎక్కడ తేడా జరుగుతుంది అంటే కనుక, ఎవరిది లోపము అంటే కనుక మనదే లోపము. ఆయన ఏదైనా ఇవ్వడానికి సమర్థుడాయన, ఇచ్చివేసే తండ్రిగా ఆయన ఉన్నాడు. అడగడమే మనము ఆలస్యము కానీ ఇచ్చివేసేటటువంటి వాడు ఆయన. కానీ గమనించాలి, మన పాపమే అడ్డుగా వస్తూ ఉందని ఇక్కడ వాక్యము చాలా స్పష్టముగా సెలవిస్తూ ఉంది. ఈ పాపాన్ని మనం వదిలించుకోవాలి అంటే ఖచ్చితంగా మనం చేయాల్సిన పని ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించాలి. ఆయన రక్తంలో మనం కడగబడాలి. రక్త ప్రోక్షణం అవశ్యం అంటారు. అంటే రక్తము ప్రోక్షింపబడకుండా పాపము పోదు. రక్తము ప్రోక్షింపబడాలి. ఎబ్రీ పత్రికలో రాయబడిన మాట, రక్తము చిందించకుండా పాపము పోదు. కాబట్టి మన పాపం పోవాలి అంటే కనుక ఆయన రక్తములో మనం కడగబడాలి. యేసుక్రీస్తు ప్రభువు వారిని రక్షకుడుగా అంగీకరించాలి. ఆయన రక్తంలో మనం కడగబడితే మన పాపములన్నీ కూడా తీసివేయబడతాయి. అప్పుడు మనం ఏది అడిగినా కూడా ఆయన ఇచ్చివేయడానికి సిద్ధముగా ఉన్నాడు. అంటే ఇవ్వడానికి ఆయన సిద్ధముగానే ఉన్నాడు, కానీ అడిగేటటువంటి వారమైన మనలో లోపాలున్నాయి. అలాగే మనం పరిశీలన చేస్తే అడుగుడి మీకు ఇయ్యబడుననేటువంటి వాక్యములో మరి ఆయన చెప్పినటువంటి ఈ వాగ్దానం ప్రకారం మన జీవితంలో నెరవేరాలంటే మరి 6 రకాలైనటువంటి పనులు ఈరోజు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనం అడిగేటటువంటి విధానం ఎలా ఉండాలో ఈరోజు మనం పరిశీలన చేస్తే కనుక, మొట్టమొదటిగా యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. ఎలా అడగాల ఆయన్ని? అడిగినటువంటి దాన్ని ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం పొందుకోవాలంటే ఎలా అడగాలంటే 6 రకాల పద్ధతులు ఇక్కడ ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఒకటవది ఏమిటంటే కనుక, మనము ఆయన అడిగే విధానం ఎలా ఉండాలంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం ప్రకారము, నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు ఇయ్యబడును. అంటే మొట్టమొదటిగా మనము నిలబడి ఉండాలి, నిలిచి ఉండాలి. ఎక్కడ నిలిచి ఉండాలి అంటే నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచియుండిన ఎడల, అనగా దేవుని వాక్యము మనలో నిలిచి ఉండాలి. అదే నేను మొదటగా చెప్పిన మాట, నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యము నిలుపుకొని ఉన్నానంటాడు దావీదు. అందుకనే ఈరోజు నీ ప్రార్థన దేవుడు అంగీకరించి ప్రార్థనకు జవాబు ఇవ్వాలంటే ఆయన మాటలు నీలో ఉండాలి. ఆయనందు నువ్వు నిలిచి ఉండాలి. ఆయన మాటలందు నువ్వు నిలిచి ఉండాలి. ఆయనలో నువ్వు నిలిచి ఉండాలి. అప్పుడు నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. ఆయన యందు మనము నిలిచి ఉంటే ఆయన మన యందు నిలిచి ఉంటాడు. అప్పుడు మనము ఏదడిగినా కూడా ఇచ్చి వేసే దేవుడై ఉన్నాడు. గమనిస్తున్నారా? దేవుని వాక్యము వినడము మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని మన హృదయంలో పదిలపరుచుకోవాలి. ఆయన వాక్యము విడిచిపెట్టే వారముగా మనం ఉంటే మన జీవితాల్లో కార్యాలు జరగవు. దేవుని వాక్యాన్ని మన హృదయం నిండా నింపేసుకోవాలి. ఆయన వాక్యముతో మనము నింపబడాలి. ఆయన వాక్యముతో మనము కడగబడాలి. ఆయన వాక్యముతో మనము నిండు కొండలుగా మారిపోవాలి. అప్పుడు మనం ఏదడిగినా కూడా ఆయన ఇచ్చి వేస్తాడు. ఇక పాపానికి చోటు ఉండదు, దోషానికి చోటు ఉండదు, సాతానికి చోటు ఉండదు. ఎందుకంటే నీ వాక్యముతో నింపబడ్డావు. నీ హృదయంలో దోషం అనేది ఉండదు. ఇక నీ హృదయం అంతా కూడా ఎవరు ఉంటారంటే పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటావు. ప్రభువే నీలో నివాసము చేస్తాడు. నీవు దేవుని ఆలయమని ఎరుగవా అని కొరింథీ పత్రికలో పౌలు గారి ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నేను చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నువ్వు అడిగింది పొందుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా నీవు నిలబడాలి. దేవుని వాక్యము పట్టుకుని నిలబడాలి. ఆయన యందు మనము నిలిచి ఉండాలి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండినడలా మీకేది ఇష్టమో అడుగుడి. ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన మాటల యందు నిలిచి ఉండాలి. మరి నిలబడుతున్నావా? దుష్టుల ఆలోచన చెప్పున నిలువక, పాపుల మార్గమున నడువక. అంటే మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఏ మార్గంలో మనం వెళుతూ ఉన్నాం? నీతి మార్గంలో మనం నిలవాలి. ప్రభు మార్గంలో మనం నిలవాలి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అంటూ ఉన్నాడు ఆయన. ఆయన మార్గము ఎలాంటి మార్గమోయా అంటే కనుక ఇరుకైనటువంటి మార్గమే అయినప్పటికీ కూడా ఆయన మార్గము ద్వారా మనం వెళితేనే పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళగలము. ఎంత భక్తి చేసి పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళకపోతే ఎందుకు ఈ భక్తి? ఎందుకు ఈ ప్రయాస? ఎందుకు ఈ ప్రార్థనలు? నామకాత భక్తి చేయడం వల్ల ఒరిగేదేమీ లేదు, మిగిలేదేమీ లేదు. నిజమైన భక్తి, నిజమైన దేవుడు ఆయనే. నిజమైన భక్తి మనం చేయాలి, వాక్యానుసారంగా జీవించాలి.
వాక్యానుసారముగా మనము నడుచుకోవాలి. వాక్యాన్ని ఎత్తి చూపేవారముగా మనం ఉండాలి. క్రీస్తు ప్రేమను కలిగిన వారముగా మనం ఉండాలి. క్రీస్తును అనేక మందికి పరిచయం చేసేవారముగా మనం ఉండాలి. క్రీస్తులోనికి అనేక మందిని నడిపించే వారముగా మనం ఉండాలి. అలా ఉండాలంటే ఆయన మాటలు నీలో ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యాన్ని వినేసి విడిచిపెట్టేవారంగా మనం ఉంటే దానివల్ల ఏం ఉపయోగం లేదు. మందిరానికి చాలామంది మందగా వెళతారు, బాగానే ఉంది. వాక్య ప్రకటన సమయంలో వాక్యం వినరు, వింటున్నట్టు నటిస్తారు. నటించడం వల్ల ఏమొస్తుంది? ఎవరిని మోసం చేస్తారు? ఎవరిని నమ్మిస్తారు? గమనించాలి. పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే ప్రభు వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. వింటున్నట్టుగా నటించేవారు చాలామంది ఉంటారు. నటనా భక్తి వల్ల, వేషధారణ వల్ల ఉరిగేది ఏమీ లేదు. నేను చెప్తున్నాను, ధైర్యంగా చెప్తున్న మాట ఏమిటంటే, ఎవరైతే వాక్యాన్ని వింటారో, విన్నటువంటి వాక్యాన్ని మనసులో నిలుపుకుంటారో, నిలుపుకున్నటువంటి వాక్యాన్ని జీవితంలో అన్వయించుకొని వాక్యానుసారముగా నడుచుకుంటారో, ఆ వాక్యానికి కట్టుబడి ఉంటారో, వారు నిత్య జీవానికి వారసులుగా మారతారు. అంత మాత్రమే కాదు, వారు అడిగినటువంటి ప్రతిదీ కూడా దేవుడు చేసి పెడతాడు. అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా ఇచ్చివేస్తాడు ఖచ్చితంగా. అలా ఇవ్వాలంటే ఆయన మాటల యందు మనము నిలిచి ఉండాలి. మానవుడు నిలబడలేడండి, కానీ నిలబడాలి. నిలబడలేదంటే కుదరదు, నిలబడవలసిందే. ఆయన మాటల యందు నిలబడాలి. ఆయన ఏం చెప్తున్నాడు, ఏం చేయమంటున్నాడు ఆయన మాట ఏమిటి? మాట వినేటటువంటి అనుభవము కలిగినటువంటి భక్తుల జీవితాలు మనం పరిశీలన చేస్తే వారందరూ కూడా అద్భుతమైనటువంటి జీవితాలు జీవించారు. అద్భుతమైన సాక్షి సమూహముగా వారు పిలువబడుతున్నారు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? కాబట్టి నేను చెప్తున్న మాట ఏమిటంటే, ఆయన యందు మనము నిలిచి ఉండాలి. మన మాటలు కూడా, ఆయన మాటలు కూడా మన యందు నిలిచి ఉంటే మనం ఏదడిగినా ఆయన ఇచ్చి వేస్తానంటున్నాడు. ఇది ఒకటి. అంటే ఆయన వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుని అప్పుడు అడగాలి. ఇక రెండవదిగా మనం పరిశీలన చేస్తే ఎలా అడగాలి అంటే కనుక, ఆయన నామమున అడగాలి అని రాయబడింది. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనంలో మనం పరిశీలన చేస్తే కనుక చాలా అద్భుతమైనటువంటి మాట. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనాన్ని పరిశీలన చేస్తే, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినా చేస్తాను. అంటే మనం అడగవలసినటువంటి నామము ఏమిటి అంటే యేసు నామము. అద్భుతమైనటువంటి నామము ఈ నామము. అపోస్తుల కార్యగ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం ప్రకారము, మరి ఎవని వలన రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. అని నామాల కన్నా పై నామము ఈ నామము, అని నామముల కన్నా ఉన్నతమైనటువంటి నామము ఈ నామము. ఏ నామము అంటే యేసు నామము. ఈ నామములోనే రక్షణ కార్యము జరుగుతుంది. ఈ నామములోనే పాప క్షమాపణ జరుగుతుంది. ఈ నామములోనే పాపి పరిశుద్ధుడుగా మార్చబడతాడు. ఈ నామము అన్ని నామముల కన్నా పై నామము, చిరకాలము నిలిచిపోయేటటువంటి నామము. ఆ నామములోనే అడగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని మనం ప్రార్థన చేసే సమయంలో ఆఖరిలో యేసు నామములో అడుగుచున్నాము అంటాం. యేసు నామములో అడుగుచున్నాం. ఎందుకు? ఈ నామము వెరీ పవర్ఫుల్, మామూలు పవర్ఫుల్ కాదు. అపోస్తులు చేసినటువంటి కార్యాలు, అపోస్తులు జరిగించినటువంటి అద్భుతాలు, దాని వెనకాల దాగి ఉన్నటువంటి మంత్రము, దాని వెనకాల దాగి ఉన్న సీక్రెట్ ఏమిటి అంటే యేసు నామము. దయ్యాలు గడగడలాడిపోతాయి, వణికిపోతాయి. రోగాలు వణికిపోతాయి. రోగాలు పోవాలన్నా, దయ్యాలు పారిపోవాలన్నా యేసు నామాన్ని మనం ఉపయోగించాలి. ఒక పాపి పరిశుద్ధుడిగా మార్చబడాలి అన్న యేసు నామమే మనం ఉపయోగించాలి. శక్తి కలిగినటువంటి నామం ఈ నామము. విజయాన్ని ఇచ్చే నామం ఈ నామము. ఫుల్ అథారిటీ కలిగినటువంటి నామము యేసు. యేసు అని ఆ పేరు తలస్తేనే చాలు స్వస్థతలు జరుగుతాయి, విజయాలు వస్తాయి. అధైర్యము తొలగిపోయి, భయము తొలగిపోయి ధైర్యము కలుగుతుంది. అంత శక్తి ఉంది ఈ నామము. కాబట్టి మీరు ఏమడిగినా కానీ యేసు నామములో అడగండి అని చెబుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథములో అపోస్తుల కార్యగ్రంథం 3వ అధ్యాయములో 6వ వచనములో ఒక మాట చదువుకుందాం. 3:6.
అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలములను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచూ గంతులు వేసెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మనందరికీ తెలిసినటువంటి వృత్తాంతమే. పగటి వేళ 3 గంటల సమయానికి, ప్రార్థనా సమయానికి మందిరానికి వెళుతున్నటువంటి, దేవాలయానికి వెళుతున్నటువంటి పేతురు, యోహానులు, వారి ద్వారా దేవుడు జరిగించినటువంటి మహా అద్భుతమైన కార్యము. పుట్టుకతోనే కాళ్ళు పనిచేయనటువంటి వాడు, పుట్టుకతోనే కుంటివాడుగా దేవాలయం దగ్గర కూర్చుని మరి అడుక్కుంటున్నటువంటి ఒక వ్యక్తి. ఆ వ్యక్తి జీవితంలో నడకలేదు. ఆ వ్యక్తి జీవితంలో ఏ నాడు కూడా నడిచేటటువంటి అనుభవమే లేదు. నడిచే వారిని చూడడము, దేవాలయానికి వచ్చినటువంటి వారిని అడుక్కోవడం తప్ప వేరేటటువంటి పని లేదు. అలాంటి స్థితిలో దేవాలయం దగ్గర కూర్చున్నటువంటి ఆ వ్యక్తి కూర్చుని అడుక్కుంటూ ఉన్నాడు. ఆ సమయంలో పగలు 3 గంటల సమయానికి దేవాలయానికి వెళుతున్నారు పేతురు, యోహాను గారు. వెళుతుంటే అందరిలాగానే, అందరినీ అడిగే రీతిగానే ఈ అడుక్కుంటున్నటువంటి ఈ పుట్టుకుంటివాడు అడుక్కుంటున్నాడు. సరిగ్గా పేతురు, యోహాను నిలబడ్డారు. అప్పుడు పేతురు అంటుంది కదా, పేతురు యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునేమని కనిపెట్టుచు వారు యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు అంటున్నాడు, ఏమిటో తెలుసా, ఇదిగో నా యందు వెండి బంగారాలు ఏమీ లేవు, కానీ నేను కలిగిందనికి ఇస్తాను. అదేమిటో తెలుసా, యేసు నామము, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో లేచి నడవమని ఆజ్ఞాపించాడు. వెంటనే లేచి నడిచి, అంత మాత్రమే కాదు, పరుగెత్తినట్టుగా రాయబడింది. దేవుని స్తుతించినట్టుగా రాయబడింది. ఘనమైనటువంటి కార్యం ఇది. అంటే ఆ నామములో ఉన్నటువంటి పవర్ అలాంటిది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి యేసు నామములో మనం అడగాలి. ఇక్కడ ఈ కార్యం ద్వారా బయలుపరుస్తున్న మాట, నీవే నామములు అడుగుతున్నావు. ప్రార్థన అంతా చేసిన తర్వాత యేసు నామములో అడుగుతున్నావు. నువ్వు నమ్మితే చాలు, అడుగుడి మీకు ఇవ్వబడినట్టు వాగ్దానం నీ జీవితంలో నెరవేరిపోతుంది. మీలో ఎవరైనా రోగి అయి ఉన్నాడా, అతని కొరకు నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయండి, యేసు నామములో ప్రార్థించండి అని రాయబడింది యాకోబు పత్రికలో. కాబట్టి గమనించాలి, మరి ఇలా మనం అడిగితే దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని జరిగిస్తాడు. అన్ని నామాల కన్నా పై నామము, ఉన్నతమైనటువంటి నామము, మహిమ కలిగినటువంటి నామము యేసు నామము. అడుగుదాం. ఇక మూడవదిగా ఆయన ఎలా అడగాలి అంటే కనుక, సందేహించకూడదు. అడిగేటటువంటి సమయంలో సందేహం ఉండకూడదు. ఇది జరుగుద్దా, ఇది జరుగుద్దా అంటావా అనేటటువంటి ప్రశ్నలు మన దగ్గర ఉండకూడదు. జరుగుతుంది అంతే, ఫిక్స్ అయిపోవాలి. అలాగా యాకోబు పత్రిక 1:6 అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రము తరంగం పోలియుండును. కాబట్టి నేను చెప్పే మాట ఏమిటంటే, అడిగే మట్టి మనము ఎక్కడ కూడా సందేహం ఉండకూడదు, సంశయం ఉండకూడదు, అపనమ్మిక ఉండకూడదు. నా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు, ఖచ్చితంగా కార్యము జరిగిస్తాడు అనే నమ్మకము, అనే విశ్వాసము మనలో ఉండాలి. అలా ఉండి అడిగితే దేవుడు ఖచ్చితంగా కార్యాలు జరిగిస్తాడు. సందేహం వద్దు, డౌట్ వద్దు, అనుమానం వద్దు, ప్రశ్నలు వద్దు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, సమస్తము సాధ్యమే. ఏదైనా చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన. శూన్యములో సృష్టి కలిగజేసినటువంటి దేవుడు ఆయన. లేని వాటిని ఉన్నవాటిగా పిలిచేవాడు ఆయన. చనిపోయినటువంటి వారిని సైతము లేవనెత్తినటువంటి వాడు ఆయన. జీవామునిచ్చినటువంటి జీవాధిపతి కూడా ఆయనే. కాబట్టి నువ్వు అడిగేటటువంటి సమయంలో సందేహం పడొద్దు. ఏదైనా చేయగలడు ఆయన. నువ్వు అడిగేటటువంటి కంటెంట్ కరెక్ట్గా ఉండాలి. విశ్వాసముతో, నిరీక్షణ కలిగి, సందేహం లేక నువ్వు అడిగితే నీ జీవితంలో నెరవేర్పగలుగుతుంది. అలాగే 4వదిగా మనం గమనిస్తే కనుక, మరి అడిగినది దొరికినదని మనం నమ్మాలి అని మత్తయి సువార్త 21:22 రాయబడింది. 21:22 ప్రకారం మనం చూస్తే కనుక మరి నమ్మాలి అనేటటువంటి మాట మనకు కనబడుతుంది. కాబట్టి మరి పొందుకున్నవన్నీ కూడా దొరికినవని మనము నమ్మాలి. నమ్మితే ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే మనం పరిశీలన చేస్తే కనుక 5వదిగా యాకోబు పత్రిక 4:3 కూడా మరి రాయబడినటువంటి మాట 4:3, మీరు అడిగినను
మీ భోగముల నిమిత్తము వినియోగించుటకే దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీయూ దొరకటలేదు. అంటే మనము దురుద్దేశముతో అడిగితే కార్యాలు జరగవు. కాబట్టి దురుద్దేశముతో మనం అడిగినట్లయితే కనుక కార్యాలు జరగవు. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించాలి, దేవుని వాక్యములో రాయబడినటువంటి మాట. 6వదిగా మనం పరిశీలన చేస్తే మరి అడిగేటటువంటి మనము 5వదిగా దురుద్దేశంతో అడిగితే కనుక కార్యాలు జరగవని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఆయన యందు మనము నిలిచి అడిగితే కార్యాలు జరుగుతాయి. ఆయన వాక్యం మనలో ఉంచుకుని మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. 2వదిగా ఆయన నామములో మనం ప్రార్థన యేసు నామములో మనం అడగాలి. 3వదిగా సందేహము అనేది మనలో ఉండకూడదు, విశ్వాసముతో మనం అడగాలి. 4వదిగా నమ్మాలి, అడిగినవి దొరికినవి నమ్మాలి మనము. 5వదిగా మనం అడగకూడదు. ఈ 5 కార్యాలు మనం చేస్తే ఖచ్చితంగా దేవుడు కార్యాలు జరిగిస్తారు. ఇంకొక మాట ఏమిటంటే, అసలు ఏం అడగాలి అంటే కనుక ఈ లోకపరమైన మనం అన్నీ అడుగుతూ ఉంటాం, కానీ మనం అడగవలసినటువంటివి ఏమిటంటే జ్ఞానం అడగాలి దేవుణ్ణి. యాకోబు పత్రిక 1:5 రాయబడినటువంటి మాట, జ్ఞానం అడగాలి. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ధారాళముగా ఇచ్చి వేస్తాడు జ్ఞానం. కాబట్టి మనం అడగవలసింది ఏంటంటే జ్ఞానం అడగాలి. 2వదిగా లోకాసువార్త 11:13 ప్రకారము పరిశుద్ధాత్మను అడగాలి. ఆత్మ లేనివాడు నావాడు కాడు అనేటటువంటి మాట రాయబడింది. కాబట్టి 2వదిగా మరి పరిశుద్ధాత్మను అడగాలి. ఈ 2 ముందు అడగండి, ఆ తరువాత మీ జీవితంలో కావలసినవన్నీ అడగండి. ముందు జ్ఞానం అడగండి, పరిశుద్ధాత్మను అడగండి. ఈ 2 అడిగిన తర్వాత మిగిలినన్నీ కూడా అడగండి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు అన్నీ కూడా మీకు అనుగ్రహిస్తాడు. ఈ వేలో మీరు అడిగినట్లయితే కనుక ఖచ్చితంగా దేవుడు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికముగా ఇచ్చి వేస్తాడు. అట్టి ధన్యతా భాగ్యము దేవదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. తండ్రి, ఇదిగో ప్రభువా, విత్తబడినటువంటి వాక్యము ద్వారా రావాల్సిన దీవెనలు సమృద్ధిగా దయచేసి నీ బిడ్డలను దీవించండి. ఏవైతే అడుగుతున్నారో అవన్నీ కూడా ప్రభువా నాయన ఫలభరితముగా దయచేసి మీరు మహిమ పొందుకోమని, ఎల్లప్పుడూ కృపాక్షేమల వెంట వచ్చిన సహాయం అనుగ్రహించుమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తున్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.